హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, మామిడి చెట్లకి పూత వచ్చిందని లాస్ట్ టైం చూపించాను కదా, అలాగే ఇప్పుడు కాయలు వచ్చాయన్నమాట. అంటే ఎక్కువ కాయలు రాలేదు, అన్ని చెట్లు రాలేదు, కొన్ని చెట్లే వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు నేను కోసిన కాయలు సువర్ణరేఖ కాయలు అనమాట. అవి మనం పప్పు కింద వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక రకం రసాలు వచ్చాయి, అది కూడా కోసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది రసాలు అనమాట. ఈ రెండు కూడా కొంచెం చెట్టుకి ఎక్కువ కాయలు వచ్చాయి. సో ఈ పెద్దవి కూడా ఉన్నాయని చెప్పేసి ఇవి కోసి దేవుడికి ఇచ్చేసాము. ఫస్ట్ అంటే మేము మొక్కలు వేసిన దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ క్రాప్ అనమాట ఇది. అందుకని మేము ఏం చేసామంటే వచ్చిన ఈ కాయలు, ఇప్పుడు నేను కోసిన కాయలన్నీ కూడా గుళ్ళో ఇచ్చేసామన్నమాట. అంటే దేవుడికి ఏదో ఒక విధంగా యూజ్ చేయండి అని చెప్పేసి మా పొలంలో వచ్చిన ఫస్ట్ కాయలు అనేసి ఇచ్చేసాము, దేవుడికి ఇచ్చేసాము. పొట్లకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. అంటే హైట్ ఎక్కువ ఉన్నాయి, అలాగే లేతగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా అంటే ఈసారి ఎక్కువ పొట్లకాయలే కోసుకున్నామని చెప్పాలి. ఈ మొక్కల నుంచి మేము ఇది 5th టైమో 6th టైమో అట ఈ పొట్లకాయలు కోయడం. మేము ఊర్లో లేనప్పుడు కూడా చాలా వచ్చాయి, అవి ఎక్కువ వస్తే అమ్మేసామని కూడా చెప్పారు. సో ఈ పొట్లపాడు నుంచి అయితే మేము చాలా పొట్లకాయలు అది తీసుకున్నాము. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సీడ్కి కూడా ఒకటి వదిలేద్దామని చూస్తున్నాం అనమాట. బాగా ముదిరిపోయింది, ఒకటి సీడ్కి వదిలేసాను. అలాగే ఈసారి క్యాలీఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి. అంటే ఈసారి మా రైతు క్యాలీఫ్లవర్ పంట వేశాడనమాట. ఫ్లవర్స్ అవి కూడా బాగా వచ్చాయి, పంట అంతా బాగుంది, మంచిగా ఉంది. అన్నీ కూడా పెద్ద పెద్దవే వచ్చాయి క్యాలీఫ్లవర్స్. మీరు చూడొచ్చు అనమాట, చాలా పెద్ద పెద్దవి, అంటే సైజ్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకా మేము పచ్చిమిర్చి కోసాము. అలాగే ఈసారి బంతిపూలు బాగా వచ్చాయన్నమాట. బంతిపూలు కూడా కొన్ని కోసుకున్నాము. అలాగే దోసకాయలు, ఇంకా అంటే దోసకాయ అవి కోసేటప్పుడు వీడియో తీయడం అది అవ్వలేదు. దోసకాయ కోసాము. అలాగే ఇంకా గోంగూర కూడా కోసామన్నమాట. చాలా కోసాం గోంగూర, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా క్యాలీఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో. ఇవి కెమికల్ కాకుండా ఆర్గానిక్గా పండిస్తున్నది అనమాట. అంటే వేప నూనె, జీవామృతం ఉంటుంది కదా, అవి మేము కలిపి పోసి ఇవి మొక్కలు అవి పండిస్తున్నాం అనమాట. కెమికల్స్ అయితే యూజ్ చేయము. మా మామిడి మొక్కలకు కూడా మేము కెమికల్స్ యూజ్ చేయకుండా ఘనజీవామృతం అని, వేపపిండి ఇవన్నీ వేసి యూజ్ చేసి మేము ఇవన్నీ పండిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా క్యాలీఫ్లవర్ పంట అనమాట. నా వెనక మొత్తం అది ఏరియా అంతా కూడా క్యాలీఫ్లవర్, ఇదంతా పంట. నాకు అవి ఆకులతో పట్టుకెళ్తే ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఆకులు అది తీసేసి ఫ్లవర్ ఒక్కటే పట్టుకెళ్ళామన్నమాట, ఆకులు అవి తీసేసి. నేను ట్రై చేశాను అనమాట, అది కాడలు అది విప్పేయడానికి, నా వల్ల అవ్వలేదు. అందుకని చెప్పి ఇంకా మా రైతు వాళ్ళ అబ్బాయి యశ్వంత్ తీసేస్తున్నాడు కంప్లీట్గా. అవంతా క్లియర్ చేసేసి ఓన్లీ ఫ్లవర్ మట్టుకే ఉంచుతున్నాడు అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో క్యాలీఫ్లవర్స్. ఇది మార్కెట్లో ఈరోజు 35 రూపీస్కి ఈజీగా అమ్ముతున్నారు.
అది కూడా ఆర్గానిక్గా దొరికిందని చెప్పలేమన్నమాట. ఇదైతే కనుక మేము పండించుకునేదంతా కూడా ఆర్గానిక్కే. ఈసారి బంతిపూలు కూడా కొన్ని కోసుకున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా క్యాలీఫ్లవర్ పంట. క్యాలీఫ్లవర్ పంట మధ్యలో బంతిపూలు వేసారు. అంటే బంతి పువ్వులు ఏదైనా పురుగు వస్తే దాన్ని అట్రాక్ట్ చేసి పంటను పాడు చేయకుండా ఉంటుందనేసి మేము పంట పొలాల మధ్యలో బంతిపూలు మొక్కలు వేస్తారు కదా, అలాగే ఈ క్యాలీఫ్లవర్కి కూడా వేశారనమాట. సో దానివల్ల ఎక్కువ పోకుండా పంట అన్నది మంచిగా చేతికి వస్తుందని రైతులు ఇట్లా వేస్తారు. అటుపక్కది శనగ చేను అన్నమాట. ఇదంతా కూడా వేరుశనగ చేను అన్నమాట. వేరుశనగ పంట కూడా వేశారు. అంటే తనకున్న పొలాన్ని ఈ పొలాన్ని ఏంటంటే డివైడ్ చేసుకుని దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వేస్తారనమాట. ఈసారి ఇటు సైడ్లో క్యాలీఫ్లవర్ అలాగే అది వేశారు. మీరు చూస్తున్నారు కదా, అనపకాయ చెప్పాను కదా చాలా కోసాము కూరగాయలు అన్నీ అని. ఈసారి కోసిన కూరగాయలు ఆనపకాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర కూడా కోసాము. ఆనపకాయలు అయితే కనుక సైజ్ చూసి చాలా ముదిరిపోయింది అనుకుంటారు, కానీ మీరు చూస్తే ఎవరైనా ఏమంటారంటే ముదిరిపోయింది, పెద్దది అయిపోయింది అంటారు, కానీ కాదు, చాలా లేతగా ఉంటుంది అన్నమాట. అలాగే మేము ఏంటంటే రౌండ్ ఆనపకాయ వేసాము, పొడుగు ఆనపకాయ రెండు వేసాము. రెండు కూడా సక్సెస్ అన్నమాట. చాలా లేతగానే వస్తున్నాయి, బాగా ముదిరిపోలేదు. ఒక రెండు మటుకు సీడ్స్ కోసమని వదిలేసాము. ఒక రెండు ఆనపకాయలు మట్టుకు సీడ్ కోసం వదిలేసామన్నమాట. పెద్ద పెద్దవి మామూలు నార్మల్వి అంటే చాలానే వచ్చాయి, కానీ కావాల్సినవే కోసామన్నమాట. ఎక్కువ ఎందుకు కోయడం వేస్టేజ్ అని. పచ్చిమిర్చి అన్నమాట. అంటే బాగా కారం పచ్చిమిర్చి అలాగే కమ్మని పచ్చిమిర్చి కూడా వేశారు. అది హాఫ్ ఇది హాఫ్ కోసుకున్నాం అనమాట. ఇంటికి కొంచెం కావాలి, ఇంటికి పట్టుకెళ్దామని కారంవి సగం, ఈ కొంచెం కమ్మగా ఉండే సగం తీసుకెళ్ళామన్నమాట. లాస్ట్ టైం అయితే మా రైతు ఇది కూడా వేశాడు, బజ్జీ మిర్చి కూడా వేశాడు అనమాట. మరి ఈసారి ఎందుకో వేయలేనట్టుంది. నార్మల్గా ఈ చీమిరపకాయలు అంటాం కదా, అవిని నార్మల్వి కారం తక్కువ ఉండేవే వేశాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన అదే చెప్తున్నాను.
చూస్తున్నారు కదా గోంగూర అన్నమాట. ఈ గోంగూర ఏంటంటే ఇది మా రైతు వల్ల తెలిసిన వాళ్ళ పొలంలోదనమాట. ఎక్కువ ఉంది అండ్ కావాలి అంటే కోసుకోమన్నారు. ఈసారి గోంగూర వేయాలి మన దాంట్లో. మొన్న కొత్తిమీర వేసాము, అలాగే తోటకూర కూడా వేసాము. తోటకూర ఆవులకు పెట్టేసామన్నమాట. సో ఈసారి నెక్స్ట్ గోంగూర పాలకూర వేసాను కానీ అవి రాలేదు. సో ఈ గోంగూర అన్నది వేరే వాళ్ళ చేనులోంచి కోసుకున్నాం అన్నమాట. ఇది మా రైతుకు తెలిసిన వాళ్ళ దాంట్లోంచి, అంటే గోంగూర పచ్చడి బాగుంటుంది అనేసి మేము కోసుకున్నాం కావాల్సింది కొంచెం. చాలానే కోసాము గోంగూర అయితే మటుకు చాలా ఎక్కువే కోసుకున్నామని చెప్పాలి. అక్కడ మొత్తం మా తోటలో ఉన్నదంతా మేమే కోసుకొని తెచ్చేసుకున్నాం అన్నమాట ఈసారి కావాలి అని. ఇది వేరే వాళ్ళది అన్నమాట. పొట్లకాయలు వాళ్ళు కూడా పెంచుకుంటున్నారు, తోట పండిస్తున్నారు. సో అది వాళ్ళ పొట్లకాయ తోట అన్నమాట. అది చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్ చేసింది. మేము కావాల్సినవి కోసుకున్నామని చెప్పాను కదా, ఇవి ఇంత కోసుకున్నాం అన్నమాట. గోంగూర అయితే చాలా ఎక్కువ వచ్చింది. కాలీఫ్లవర్స్ కావాల్సినవి కోసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి, దోసకాయ, కాలీఫ్లవర్, గోంగూర, మామిడికాయలు అన్నమాట. ఆ మామిడికాయలు మటుకు దేవుడికి ఇచ్చిస్తాము. ఇది ఇవాల్టి హార్వెస్ట్ అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో.